అస్వస్థ ఉపశమనం స్వయం సంరక్షణ. ఈ వర్క్షాప్లో ఏమి తెలుసుకుంటాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? సో అస్వస్థ ఉపశమనం అంటే డిజీజ్ రిలీఫ్. ఆ అస్వస్థ ఉపశమనం అనేది తెలుసుకోవాలంటే మనకి ముందు తెలియాల్సింది స్వస్థత నుంచి అస్వస్థతకి ఎట్లా వెళ్ళాము, అసలు స్వస్థత అస్వస్థత ఏంటి అది తెలుసుకుందాం, సరేనా? సో ఇప్పుడు స్వస్థత ఇది అనమాట, అస్వస్థత ఇక్కడ ఉంది. సో స్వస్థత నుండి అస్వస్థతకి వెళ్ళటం ఇట్లాగా, మళ్ళీ స్వస్థతకి ఎట్లా రావాలి, ఇక్కడి నుంచి ఇట్లాగా. అర్థమైంది కదా? సో ఈ కింది భాగం అంతా కూడా అస్వస్థత వైపు వెళ్ళేది, ఈ పై భాగం అంతా కూడా స్వస్థత వైపు వెళ్ళేది. అర్థమైంది కదా? తర్వాత ఇవి 3 భాగాలుగా విభజిస్తే ఇటువైపుది స్వస్థత వైపు వెళ్తుంది, ఇటువైపుది అస్వస్థత వైపు వెళ్తుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు అసలు మనం స్వస్థత నుండి అస్వస్థతకు ఎట్లా వెళ్ళాము, మనము ఇక్కడ స్వస్థ వృద్ధి లేదు, ఇక్కడ అస్వస్థ నివారణ లేదు, ఇక్కడ అస్వస్థ ఉధృతం. అది ఎలా జరిగింది అంటే మన జీవ ప్రక్రియలు, మన కణాలకి శక్తి ఇవ్వటానికి జీవ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి కణానికి కూడా శక్తి కావాలి, ఆ శక్తి రావటానికి జీవ ప్రక్రియ జరుగుతుంది. ఆ జీవ ప్రక్రియ జరిగేటప్పుడు విష వ్యర్థాలు కూడా రిలీజ్ అవుతాయి. ఆ విష వ్యర్థాలు మన శరీర వ్యవస్థలు వాటిని తీసివేస్తుంది. కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఎక్కువ విష వ్యర్థాలు ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది, లేకపోతే మన శరీర వ్యవస్థలు తీసివేయలేదు, అది ఎక్కువ అవుతా ఇక్కడికి వచ్చేసరికి ఆ విష వ్యర్థాలు కూడుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా పట్టించుకోలేదనుకోండి, కణాల్లోకి, కణజాలాల్లోకి, అవయవాల్లోకి, మళ్ళీ వ్యవస్థల్లోకి కూడా వెళ్ళిపోతాయి. సో ఇట్లా వెళ్ళిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి అస్వస్థత అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే మనకి అస్వస్థతగా ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా మనం అస్వస్థతని నివారించలేదనుకోండి, అప్పుడేమవుతుంది, ఇంకా అస్వస్థత ఉధృతం అవుతుంది, ఇంకా అస్వస్థత పెరిగి ఉధృతం అవుతుంది. సో ఇది అస్వస్థత, సరేనా? ఇది ఇట్లా వస్తుంది అనమాట. మరి ఇప్పుడు అస్వస్థత నుండి స్వస్థతకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూసాం ఎన్నో విష వ్యర్థాలు కూడుకున్నాయి, వాటన్నిటి వల్ల మనకి చాలా లోపల ఇబ్బంది కలుగుతుంది, బయటకు కూడా. సో మనకి ఆ ఇబ్బందిని తగ్గించటానికి ఆ విష వ్యర్థాలని అణచివేస్తాము. అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఉపశమనం కలుగుతుంది అస్వస్థత నుండి. సో అణచివేసినప్పుడు కలిగే అస్వస్థ ఉపశమనం ఇక్కడ. ఆ తర్వాత చూస్తే ఇంకా విష వ్యర్థాలు ఉన్నాయి కదా, అవి ఊరికి అణచివేశాం. సో వాటిని తొలగించేయాలి. ఆ తొలగించేదే అస్వస్థ నివారణ అంటామన్నమాట. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఇంకా ఆ విష వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి, మన శరీరం కూడా వాటిని తొలగించలేకపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఆ విష వ్యర్థాల ఉత్పత్తిని సాధారణ స్థితికి తీసుకొచ్చి శరీర వ్యవస్థలని వాటిని నిర్మూలించేలాగా పటిష్టం చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం స్వస్థతలోకి వస్తాం, అది ఇక్కడ. సో అర్థమైంది కదా? ఇదేమో అస్వస్థ ఉపశమనం, ఇక్కడ అస్వస్థ నివారణ, ఇది స్వస్థ వృద్ధి. క్లియర్ కదా ఇప్పుడు? సో ఇప్పుడు మనం ఈ ఇమ్యూనిటీ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే విష వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయో, ఇబ్బంది కలుగుతుందో, అప్పుడు ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషనే కారణం అన్నమాట మనం ఫీల్ దానికి పేరు పెట్టారు. ఆ విష వ్యర్థాలన్నీ దానికి ఆ ఇన్ఫ్లమేషన్ ఏంటిది అవన్నీ తెలుసుకుందాం. ఆ తర్వాత అంటే ఏంటి ఇన్ఫ్లమేషన్ అంటే, మనం ఈ అస్వస్థత వైపు ఉన్నట్లు. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఈ అస్వస్థ నివారణ స్వస్థ వృద్ధి కలిగించేదే ఇమ్యూనిటీ. అర్థమైందా? సో ఈ 2 భాగాలు అంటే ఏంటి, స్వస్థత వైపు వెళ్ళే భాగాలు, అది ఇమ్యూనిటీ. అంటే ఏంటి, రోగ నిరోధక శక్తి. అర్థమైంది కదా? ఇది ఇన్ఫ్లమేషన్ అంటే ఇటు వెళ్ళేది, ఇమ్యూనిటీ అంటే స్వస్థత వైపు వెళ్ళేది. సో ఇప్పుడు మనం
ఈ అస్వస్థ ఉపశమనం స్వయం సంరక్షణ ఆ వర్క్షాప్లో ఏం తెలుసుకుంటాం? రోగ నిరోధక శక్తి గురించి, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ గురించి ఇక్కడ చెప్పుకున్నాం కదా, వాటి రెండిటి గురించి తెలుసుకుంటాం. ఈ ఇన్ఫ్లమేషన్లో వాటి పరిణామాలేంటి, మళ్ళీ వాటికి ఉపశమనం ఏంటి అనేది ఈ వర్క్షాప్లో తెలుసుకుంటాం. సో ముందు రోగ నిరోధక శక్తిలో ఏమి తెలుసుకుంటాము అనేది చూద్దాం. సో రోగ నిరోధక శక్తి అంటే ఏమనుకున్నాము? ఈ అస్వస్థ నివారణ మళ్ళీ స్వస్థ వృద్ధి కదా అనుకున్నాం కదా. సో వాటి గురించి తెలుసుకుంటాం. ఆ అస్వస్థ నివారణలో ఏం తెలుసుకుంటాము? అది యోగ క్రియలు, మళ్ళీ పంచకర్మ, ఆయుర్వేద థెరపీలు అంటే మర్మ, మళ్ళీ మేరు చికిత్స ఇట్లాంటివి అన్నమాట. సో ఆ హీలింగ్ అను మళ్ళీ సెల్ఫ్ హీలింగ్ మనకై మనం చేసుకోవచ్చు, లేదా థెరపిస్ట్ కూడా చేయొచ్చు. మళ్ళీ వేరే థెరపీలు ఏమున్నాయి అంటే రిఫ్లెక్సాలజీ అంటే ఆక్యుప్రెషర్ అంటారు కదా అట్లాంటివి, మళ్ళీ ఫ్లవర్ థెరపీ, బ్యాక్ ఫ్లవర్ థెరపీ అని ఉంది. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో యోగా ద్వారా, ఆయుర్వేద ద్వారా, మళ్ళీ ఇంకా వేరే థెరపీల ద్వారా ఎట్లాగా అస్వస్థ నివారణ చేసుకోవచ్చో తెలుసుకుంటాం. ఈ స్వస్థ వృద్ధికి వెళ్ళబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఉపశమనం అనేది మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. మనం చేసేది చాలా తక్కువ కదా. కానీ ఇక్కడ ఈ అస్వస్థ నివారణలో మనకి థెరపిస్టులు కావాలి, మళ్ళీ మన ఇన్వాల్వ్మెంట్, మనము థెరపిస్టులు కలిసి చేయాల్సిందనమాట అస్వస్థ నివారణ అంటే. అదే స్వస్థ వృద్ధి అంటే మనమే తెలుసుకొని మనది సరిగా చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మన జీవన శైలిని. ఎట్లాంటి జీవన శైలి? అది స్వస్థతతో ఉండే జీవన శైలిని అలవర్చుకోవాలి. సో అదే యోగ సాధన, దినచర్య, ఋతుచర్య ఇవన్నిటి గురించి తెలుసుకుంటాం. మళ్ళీ శరీరం, శక్తి, మనసు వీటిని పునరుద్ధరించటం. ఈ యోగ సాధన మళ్ళీ ఆయుర్వేదాలో ఉండే ఈ ఋతుచర్య, దినచర్య వల్ల మనం ఈ శరీరం ఒక్కటే కాదు, శరీరము, శక్తి, మనసు మొత్తంగా కూడా అంటే సంపూర్ణంగా కూడా సంరక్షణ కలిగించే విధంగా ఎట్లా పునరుద్ధరించాలి అనేదంతా కూడా దీనిలో తెలుసుకుంటాం. ఇది మనం బేసిక్ అసలు. అంటే మనకి ఇప్పుడు దాకా ఒట్టి ఉపశమనం గురించే చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఈ నివారణ, అస్వస్థ నివారణ, మళ్ళీ స్వస్థ వృద్ధి అనేది మనకు అసలు తెలీదు కదా. వాటి గురించి ఇప్పుడు అసలు ఏంటి అనేది అర్థం అవ్వటానికి మనకి చాలా కన్ఫ్యూజన్, అయోమయ స్థితిలో ఉంటాం కదా. ఇవన్నీ అస్వస్థత నివారణ గురించి అర్థం కాదు. స్వస్థ వృద్ధి కూడా చాలా ఏంటబ్బా ఏం చేయాలి అనేది అనిపిస్తుంటుంది. ఆ అయోమయం తొలగించటానికే ఇప్పుడు మనం ఈ వర్క్షాప్లో వీటి గురించి బేసిక్, ప్రాథమికంగా అసలు వాటి గురించి అర్థం అవ్వటానిలాగా క్లియర్గా స్పష్టంగా తెలుసుకుంటామన్నమాట. ఇప్పుడు తర్వాత ఏముంది? రోగనిరోధక క్షేత్రం, ఇన్ఫ్లమేషన్, వాటి పరిణామాలు, ఉపశమనం, దాని గురించి తెలుసుకుందాం. సరేనా? సో ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ అస్వస్థత వైపుకు వెళ్ళేది ఇన్ఫ్లమేషన్ అని. ఎప్పుడైతే విష వ్యర్థాలు కూడుకుంటున్నాయి, ఎక్కువ అవుతున్నాయో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మొదలైనప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది? అంత మట్టికే ఉంటుంది. ఒక ఏరియాలో నొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా వెళ్ళే కొద్దీ జ్వరం రావటం అట్లాంటివన్నీ కనపడుతుంటాయి. అంటే జ్వరం ఎందుకు వస్తుంది? బయట ఏదన్నా వైరస్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా కానీ, ఫంగల్ ఇట్లాంటివి ఏమన్నా అటాక్ చేసినాయి అనుకో, ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది కదా ఇక్కడ. అందుకనేసి మనకి ఇన్ఫ్లమేషన్ రూపంలో జ్వరం అట్లాంటివి వస్తాయి. అట్లా ఇక్కడికి వచ్చేసరికి జ్వరం అవన్నీ కనపడుతుంటాయి. అవన్నీ మనకి ఇష్టం లేదు. కానీ ఆ వాటితో పాటు వ్యవస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. ఆ వ్యవస్థలు ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కనుక దాన్నే అస్వస్థ వృద్ధితం అంటాం. అర్థమైంది కదా. సో ఇన్ఫ్లమేషన్ వెళ్ళే కొద్దీ ఎట్లా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం ఈ వర్క్షాప్లో, ఏ వర్క్షాప్? అస్వస్థ ఉపశమనం స్వయం సంరక్షణ. ఈ వర్క్షాప్లో ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి తెలుసుకుంటాము. తర్వాత నొప్పి అనే దాని గురించి ఎన్ని రకాలు ఉన్నాయి, దానికి ఎట్లా మనం ఉపశమనం కలిగించుకోవచ్చు. అట్లానే జ్వరం,
దానికి కూడా ఎట్లా ఉపశమనం కలిగించుకోవచ్చు అన్ని ఆయుర్వేద ఇంటి చిట్కాలు మళ్ళీ అల్లోపతి అన్ని దానిలో మనం దాని గురించి చెప్పుకుంటాం అన్నమాట. సరే, ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నొప్పి అనేది ఒక చోటే ఉండేది, ఈ జ్వరం అనేది మొత్తం మన శరీరం అంతా ఆ బ్లడ్లో అంటాం కదా, రక్తంలో కనుక ఎక్కువ ఉంటే కనుక, అట్లా కాకుండా వ్యవస్థల దగ్గరికి కూడా వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, శ్వాసకోశ, మళ్ళీ జీర్ణకోశ, మూత్రనాళాల కోశ, ఇంద్రియాలు, మళ్ళీ చర్మం. సో ఈ 5 వాటి గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో అంటే ఈ వ్యవస్థలు ఎందుకు మనం ఎన్నుకున్నాం అనేది మనం మళ్ళీ వచ్చే నెక్స్ట్ దానిలో చూడొచ్చు. కాబట్టి ఈ అన్ని వ్యవస్థలలో ఏం తెలుసుకుంటామంటే ఈ విధంగా తెలుసుకుంటాం. ఎట్లా, ఆ వ్యవస్థ రేఖా చిత్రం దాని గురించి తెలుసుకుంటాం. తర్వాత ఆ వ్యవస్థలలో ఆటంకాలు ఎట్లా కలుగుతున్నాయో చూస్తాం. దానివల్ల వచ్చే సాధారణ వ్యాధులు ఆర్ అస్వస్థత ఏంటిది అనేది చూస్తాం. తర్వాత ఆ వ్యాధికి ఏమని చెప్పుకున్నాం, ఉపశమనం కదా. సో ఆ ఉపశమనం కలగటానికి ఇంటి చిట్కాలు ఏంటి, సాధారణ ఆయుర్వేద చిట్కాలు, మళ్ళీ సాధారణ అల్లోపతి చిట్కాలు, ఇవన్నిటి గురించి తెలుసుకుంటాం. అర్థమైంది కదా. సో ఇది ఇన్ఫ్లమేషన్ గురించి. సో ఇది మనం ఉపశమనం గురించి అంటే ఈ ఏరియా గురించి మనం తెలుసుకున్నాం. కానీ మళ్ళీ ఇమ్యూనిటీలో అంటే రోగ నిరోధక శక్తిలో అస్వస్థ నివారణ మళ్ళీ స్వస్థ వృద్ధి గురించి కూడా తెలుసుకున్నాం కదా. అప్పుడు మనం స్వస్థత వైపుకి రాగలుగుతాం. ఒట్టి అస్వస్థ ఉపశమనమే అయినప్పుడు స్వస్థతకి రాలేదు కదా. సో ఆ స్వస్థత రావటానికి 2 కావాలి. ఏది, ఈ అస్వస్థత నుండి ఉపశమనం కలిగే చిట్కాలు, మళ్ళీ మనం చెప్పుకున్న జీవన విధానం, మళ్ళీ ఆ థెరపీలు, పంచకర్మ, యోగ సాధన ఇవన్నీ కూడా వాటన్నిటిని చేస్తే మనం స్వస్థతకు వస్తాం. సో సంపూర్ణంగా ఉంటుంది. కానీ ఉపశమనం గురించి మనం ఎక్కువగా స్పష్టంగా ఇంకా క్లారిటీ తోటి తెలుసుకుంటాం. కానీ ఈ రెండిటి గురించి మనకి ప్రాథమిక అవగాహన కలిగి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మాడ్యూల్స్ ఉంటాయి, అది సెల్ఫ్ కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అంటే స్వయం చింతన, మళ్ళీ హెల్త్ గైడ్ అంటే స్వస్థ మార్గదర్శి. ఈ 2 మాడ్యూల్స్లో అంటే వర్క్షాప్లో మనం వీటి గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 5ని ఎందుకు చూస్తున్నాము అనేది చూద్దాం. తర్వాత దాని యొక్క లాభాలేంటి, అసలు ఈ వర్క్షాప్ వల్ల మనకి లాభాలేంటియో కూడా తెలుసుకుందాం. యా. సో ఇప్పుడు ఏదైనా లోపలికి వెళ్తుంది, ఎక్కడి నుంచి, బయట నుండి. ఇదంతా కూడా ఏదైనా బయటకి వెళ్తుంది. ఎట్లా, లోపల నుండి బయటకు వెళ్తుంది అంటే లోపల నుండి బయటకు వెళ్ళేది ఇది, బయట నుండి లోపలికి వచ్చేది ఇది. దానికి ఒక వ్యవస్థ అవుతుంది అన్నమాట. అదేంటో చూద్దాం. సో ఇప్పుడు నోరు, సో నోటి ద్వారా మనం నీళ్లు తాగుతాము, మళ్ళీ తింటాము కదా. తర్వాత ఈ మలద్వారం ద్వారా మనకి స్టూల్ అంటాం కదా, విరేచనం అవుతుంది. సో దీన్ని ఏమన్నాము, జీర్ణకోశ అని చెప్పాము. మళ్ళీ తర్వాత ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటామా అంటే ఏం తీసుకుంటాం, ప్రాణవాయువు తీసుకుంటాం. మళ్ళీ బయటికి వదిలేసేది విషవాయువు, కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. సో అది 2 కూడా ముక్కు ద్వారా అవుతాయి. దాన్ని శ్వాసకోశ అంటాం కదా. తర్వాత ఇవే కాకుండా మన కళ్ళు, తర్వాత ముక్కు, నాలుక, మళ్ళీ చెవులు, మరి చర్మం, ఇవన్నీ ఏమంటాము, సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలు అంటాం కదా. సో ఈ ఇంద్రియాల ద్వారా ఈ ప్రకృతిలో మన సరౌండింగ్స్ అంతా కూడా ఏం జరుగుతున్నా కానీ వీటి ద్వారా లోపలికి వెళ్తుంది, మనసులోకి వెళ్తుంది, అవునా కాదా. సో ఈ మనసులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కదలికల ద్వారా కానీ లేకపోతే వాక్ అంటే ఏంటి, మాట్లాడటం ద్వారా కానీ మనం వెళ్ళబుచ్చుతామా లేదా. సో ఈ కదలికలు, వాక్ దేనికి సంబంధించినవి, ఈ ఇంద్రియాలు మనసులోకి ఏవైతే తీసుకెళ్ళినాయో మళ్ళీ మనం బయటికి కదలికల రూపంలో లేకపోతే మాట అంటే వాక్ రూపంలో బయటికి వ్యక్తీకరిస్తాం కదా. అదే కాకుండా మన ఇంద్రియాలన్నిట్లో కూడా వ్యర్థాలు ఉంటాయి కదా.
సో కళ్ళల్లో పుసి అంటాము, చెవులో గుబులు అంటాము, ముక్కుల్లో ఆ పొక్కులు ఉంటాయి, నాలుక మీద పొద్దున్నే గీరితే వస్తుంది కదా అదంతా చెత్త అంతా. సో మళ్ళీ చర్మం మీద, సో మన రోజు స్నానం ఎందుకు చేస్తాం? ఆ వ్యర్థాలన్నీ తొలగియటానికి కదా. సో ఇవన్నీ కూడా ఇంద్రియ వ్యవస్థ, అవునా? అది తర్వాత చర్మరంధ్రాలు. సో ఇంకొకటి ఏంటిది, మొత్తం చర్మమే కదా, మొత్తం లార్జెస్ట్ ఆర్గన్ అంటారు దాన్ని. సో ఈ చర్మం మీద కూడా మన చర్మ రంధ్రాలు ఉన్నాయి కదా, రంధ్రం లోపల గుండా ఏమెళ్తుంది? టెంపరేచర్ కానీ లేకపోతే ఏమైనా సరే, అవునా? మళ్ళీ బయటికి గాలి కూడా ఆ చర్మ రంధ్రాల్లో నుంచి వెళ్తుంది, నీరు కూడా ఇవాపరేట్ అవుతుంది, అవునా కాదా? సో బయటికి వెళ్ళేదంతా చెమట రూపంలో ఆవిరైపోతుంది, అవునా కాదా? సో ఇది కూడా, ఈ రంధ్రాలు కూడా మన ఏమన్నా వ్యర్థాలు ఉంటే తొలగిస్తుంది కదా. సో ఇదంతా కూడా చర్మం, దాని గురించి కూడా చూద్దాం. అదొక వ్యవస్థ కదా. తర్వాత రక్త ప్రసరణ. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ నోట్లో నుంచి ముక్కులో నుంచి వెళ్ళే అన్నీ కూడా రక్తంలోకి వెళ్తున్నాయి కదా. ఆ రక్త ప్రసరణ జరిగి మొత్తం అంతా వెళ్ళిపోయినాక ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఎక్కడికి వస్తుంది? కిడ్నీలు, మూత్రపిండాల దగ్గరికి వస్తుంది కదా. సో మూత్రపిండాల దగ్గరికి వచ్చేసి తర్వాత మూత్రద్వారం గుండా యూరిన్ అంటే మూత్రంగా బయటకు వచ్చేస్తుంది కదా. దాన్ని ఏమన్నాము? మూత్రకోశ వ్యవస్థ, సరేనా? తర్వాత ఇంకా స్త్రీలలో ఏముంటుంది? యోని ఉంటుంది. ఆ యోనిలో నుంచి బయటకు వచ్చేది ఏంటిది? మళ్ళీ బేబీ. దాని అందుకనే పునరుత్పత్తి ఆర్గాన్ అది, సరేనా? సో ఇవన్నీ చూస్తే మనకేమర్థమైంది? ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవే మనకు తెలుసు, అవునా కదా. లోపల చాలా జరుగుతుంది, కానీ మనం బయట నుంచి ఏమి తీసుకున్నాము లోపలికి, మళ్ళీ బయటికి ఏం వదిలేసాము. ఇప్పుడు ఏదైతే బయటికి వదిలేసామో దాన్ని గమనించుకుంటే కనుక మనకి లోపలికి ఏమి తీసుకోవాలో అర్థమైద్దా, అర్థం కాదా? సో ఆ లోపలికి మంచి తీసుకున్నామంటే కనుక బయటకు వచ్చేవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. ఒకవేళ ఏదన్నా పొరపాటున సరిగా తీసుకోకపోతే కనుక అప్పుడు బయటకు వచ్చేవి కూడా సరిగా ఉండవు, అవునా కాదా? ఏది? మన మలద్వారం కానీ, ముక్కు ద్వారా కానీ, ఈ ఇంద్రియాల ద్వారా కదలికలు, వాక్, మళ్ళీ చర్మరంధ్రాల గుండా కానీ, మూత్రపిండాల ద్వారా కానీ, యోని ద్వారా కానీ కదా. సో ఇవన్నీ అన్నమాట. సో దీని గురించి తెలుసుకున్నామంటే కనుక మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవచ్చా లేదా? సో లోపలికి వెళ్ళేవి ఎంత ఇంపార్టెంటో కదా. సో వాటి గురించి తెలుసుకుందాం. ప్లస్ ఈ జీర్ణకోశ, ఈ 5 ఏది? జీర్ణకోశ, శ్వాసకోశ, ఇంద్రియ వ్యవస్థ, చర్మం, మళ్ళీ మూత్రకోశ, వీటన్నిటి గురించి కొంచెం అక్కడ వాటిల్లో జరిగే మనం అనుభవిస్తాం కదా, కామన్ డిజీజెస్ అంటాం, సాధారణ అనారోగ్యం పరిస్థితులన్నీ దీనికి సంబంధించి ఉంటాయి కదా. వాటన్నిటి గురించి రాబోయే దానిలో మొత్తం వాటి గురించి తెలుసుకుందాం, సరేనా? తర్వాత ఈ కదలికలు, వాక్ గురించి కూడా తెలుసుకుంటాం. రోగనిరోధక శక్తి, మళ్ళీ శోధం అంటే ఇన్ఫ్లమేషన్ గురించి ఆల్రెడీ చూసాం కదా. సో ఈ అన్నిటి గురించి తెలుసుకుందాం, సరేనా? సో ఇప్పుడు వర్క్షాప్ యొక్క ఉపయోగాలు ఏంటి? సో ఈ వర్క్షాప్లో ఉండే జ్ఞానం, సో వర్క్షాప్లో ఉండే జ్ఞానం వల్ల ఏమవుతుంది మనకి? ఎప్పుడైనా మనకి తెలుసుకున్నాం ఒకటి అనగానే మనసు ప్రశాంతంగా అవుతుందా లేదా? సో ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా అయిందో మనల్ని, మన పిల్లల్ని, మళ్ళీ కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతాం కదా. ఎందుకు అట్లా సంరక్షించుకోగలుగుతాము? మనకు ఉన్న అయోమయం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, అవునా కాదా? సో అయోమయం వీడిపోయి స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పుడైతే అయోమయం పోయి స్పష్టత వచ్చిందో భయం కానీ లేకపోతే ఆందోళన కానీ ఉండదు, అవునా కాదా? సో ఆ ఆందోళన, భయం లేకపోవటం మూలానే కదా ప్రశాంతంగా ఉన్నాము. సో ఈ జ్ఞానం వల్ల అంటే మనం ఏం చెయ్యాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకి తెలిసిందనుకో ప్రశాంతంగా ఉంటాం కదా. సో ఆ ప్రశాంతంగా ఉండటం మూలాన ప్లస్ ఆ అయోమయం వీడిపోవటం మూలాన మనకి భయం, ఆందోళన ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాము? మన పిల్లల్ని కానీ, మనల్ని కానీ, లేకపోతే కుటుంబాన్ని కానీ సరిగా సంరక్షించుకుంటాం, అవునా కాదా?
సో ఎన్ని ఉపయోగాలు చూసారా. సో ఈ ఉపయోగాలతోటి మనం హాస్పిటల్కి, డాక్టర్ల దగ్గరికి, క్లినిక్లకి, ల్యాబ్స్కి వీటన్నిటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కదా. అవి ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఆర్థిక భారం కూడా తగ్గిపోయింది, అవునా కదా. ఇప్పుడు మన పరిస్థితుల్లో మనం మన ఆరోగ్యం కోసం ఎంత వెచ్చిస్తున్నామో కదా, అవన్నీ కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. సో అనారోగ్యం గురించి ఆ వృద్ధి అవ్వటం ఏదైతే ఉందో ఈ అనారోగ్య వృద్ధి దాన్ని ముందే తెలుసుకొని నివారిస్తాం, అవునా కదా. సో అరికడతాం అన్నమాట. అనారోగ్యం వృద్ధి చెందకుండా అరికట్టగలుగుతాం. సమయం ఏదైతే ఉందో అది వృధా కాకుండా నియంత్రిస్తాం. అంటే సమయం వృధా చేయకుండా, అంటే ఇప్పుడు మనం రిపీటెడ్గా మనకి జ్ఞానం లేదనుకోండి, ఏం చేస్తాం, ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తాం, ఏదో తెలియకుండా ఏదేదో చేసేస్తాం. భయం, ఆందోళన ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన పని కానీ లేకపోతే మన మిగతా వర్క్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి కదా. సో అంటే ఏంటి, ఆ వృధా అవ్వాల్సిన సమయం ఏదైతే వృధా అవుతుందో, సమయం ఏదైతే వృధా అవుతుందో దాన్ని నియంత్రిస్తామన్నమాట. తర్వాత మందులు, సో ఎక్కువ మందులు వాడతారు. ఇప్పుడు అనారోగ్యం వృద్ధి చెందుతుంటే ఏం చేయాలి, మందులు ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ మందులు ఎక్కువ వాడకుండా ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళు చాలా ప్రొసీజర్స్ అవన్నీ జరగకుండా ముందే జాగ్రత్త పడతాం కాబట్టి అవన్నీ జరగకుండా అవన్నీ తగ్గించేసుకుంటాం అన్నమాట. ఆ మందుల వల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి కదా. అవి కూడా ఎందుకు మందులు తీసుకోం కాబట్టి ఎక్కువ ఆ దుష్ప్రభావం కూడా తగ్గుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఇవన్నీ వర్క్షాప్ యొక్క ఉపయోగాలు. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఈ వర్క్షాప్ చేయాలా కదా. యా